ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే నిన్న రాత్రికి జరిగిన చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్లో గోల్డ్ గురించి ఎక్కువగా ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కషన్స్ జరిగాయి. అదేంటంటే గోల్డ్ ఈ కైండ్ ఆఫ్ ర్యాలీని ఎలా అరికట్టాలి. అయితే ఒకరు అడిగిన ప్రశ్నకి కనీసము ప్రపంచం అంతట్లో ఆ వీడియోని వైరల్ చేసిన తర్వాత దాదాపు ఒక 10,000 మంది అనలిస్టులు అండి, ప్రపంచం మొత్తంలో ఉన్న వేరే వేరే దేశాలకు చెందిన అనలిస్ట్ అందరూ ఒకటే మాట చెప్పారు, అరికట్టలేనప్పుడు దాంతోపాటు మీరు కూడా పరిగెత్తండి అని చెప్పారు. ఎందుకంటే గోల్డ్ ర్యాలీని ఇప్పుడు ఎవరు ఆపలేరు, కానీ ఆపాలి అనుకుంటే మాత్రం ఇలాంటి గొడవలు ఆగాలి. ఫస్ట్ వాళ్ళని ఆగమని చెప్పండి, ఇక్కడ గోల్డ్ ర్యాలీ కూడా ఆగుతుంది అన్నారు. అయితే గోల్డ్ ర్యాలీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనందరినీ కూడా ఈ విషయంలో కాస్తంత అయోమయమైన సిచ్యువేషన్ చూపిస్తుంది. కానీ మనందరికీ భయపడే అవసరం లేదు. ఎందుకంటే డైలీ నేను తీసుకొచ్చే, వీక్లీగా కూడా నేను తీసుకొచ్చే, అట్ ద సేమ్ టైం ఎక్స్పైరీ మంత్లీ కూడా నేను తీసుకొచ్చే ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరందరూ నేర్చుకోవాలి. మీరందరూ నేర్చుకుంటేనే ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అవుతారు, రైట్ టైంకి రైట్ ప్రైస్లో కొనగలుగుతారు. సో అలాంటి నాలెడ్జ్తో మనం ఎప్పుడు కూడా ముందుకు వస్తాం. కాబట్టి మిమ్మల్ని అలాంటి విషయాల్లో ఎలాంటి టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికి కూడా మన ఫోన్ లైన్స్ ఓపెన్గా ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి అడగచ్చు ఆ డౌట్స్ని కూడా. సో ఈరోజు మనం వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఇవాళ రేర్ ఫెనామినా. అంటే రేర్ ఫెనామినా అంటే మీరు రాసుకోండి ఈ పదాన్ని. ఇది చాలా రేర్గా వారానికి ఒక్కసారి లేదంటే నెలకి 2-3 సార్లు వస్తుందన్నమాట. అదేంటో మీకు చూపిస్తాను. దాంతోపాటే ఈరోజు గోల్డ్ ఫ్యూచర్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏ ప్రైస్లో తీసుకోబోతుంది, అండ్ అలాగే రెసిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి అయితే అమ్మకాలు మొదలవబోతున్నాయి ఆ రేట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎలా ఉంది ఈ రోజున. మీరు బంగారు నగర్ కొనుక్కోవాలి ఆర్ బంగారం బిస్కెట్ కొనుక్కోవాలి అనుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్ ఉంటాయి మనకి 24 క్యారెట్ గోల్డ్లో. ఫస్ట్ అది చూద్దాం. సో నిన్న 10,037 రూపాయలు ఉన్న గోల్డ్ ఇవాళ 10,036 రూపాయలు ఉంది. ఇట్ ఈస్ డౌన్ బై 1 రూపీ. ఇది రేర్ ఫెనామినా అనమాట. అంటే 24, 22 అండ్ 18 క్యారెట్లో కూడా సేమ్ అదే 1 రూపాయితో పడిపోవడం కానివ్వండి, 1 రూపాయితోనే పెరగడం కానివ్వండి జరిగితే నెక్స్ట్ డే, అంటే ఇవాళ బుధవారం కదా, నెక్స్ట్ డే గురువారం రోజున చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. అది మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు. కానీ మైనస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందా ఆర్ ప్లస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందా, ఆ విషయం కూడా నేను మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రూపంలో చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము 22 క్యారెట్ గోల్డ్. ఇది 9,200 రూపాయలు నిన్నుంటే ఇవాళ 9,199 రూపాయలు ఉంది, -1 రూపీ. మళ్ళీ చెప్తున్నాను, రెయిన్ ఫెనామినాలో 2 సార్లు వచ్చింది. మూడోసారి వచ్చిందంటే రేపటి రోజున చాలా పెద్ద మూమెంట్ ఉండబోతుంది. సో 7,528 నిన్నటి ప్రైస్, 7,527 ఇవాల్టి ప్రైస్. సో చూసుకుంటే మళ్ళీ 1 రూపీతో డౌన్ ఉంది ఇక్కడ కూడా. సో మొత్తానికి మనం అనుకున్నట్టుగా ఆ రూపాయి అని 3 క్యారెట్ల బంగారం కూడా 1 రూపీతో మైనస్లు ఉంది. కాబట్టి రేపు మార్కెట్స్ కనీసము ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక 1,000 రూపాయలు, 2,000 లేదా 3,000 రూపాయలు పడబోతుందా, పెరగబోతుందా, దానికి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ చెప్తాయి మనకి. ఆ క్లారిటీ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ 1లో 98,775. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసే ముందు ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్లో ఏ రేట్లో ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. 99,480 రూపాయలు ఉంది. సో -0.06 ఉందన్నమాట. అంటే 99,480 ఉంటే అయితే ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ ఎక్కడున్నట్టు 99,480 ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే 99,480 అంటే ఎగ్జాక్ట్లీ మనకి 99,615 ఫస్ట్ రెసిస్టెన్స్ కింద ఉన్నట్టు. ఒకవేళ 99,615 లేదా 715, ఒక 615, 75 కైండ్ ఆఫ్ 100 రూపాయలు గ్యాప్ పెట్టుకోండి. దానిపైన ట్రేడ్ అయితేనే మనకి రెసిస్టెన్స్ 2 అంటే 1,18,000 రూపాయల వరకు వెళ్తుంది బంగారం రెసిస్టెన్స్ 2 దగ్గరికి. ఒకవేళ ఇది కూడా దాటింది అనుకోండి, రెసిస్టెన్స్ 3 ఉంది మనకు 1,455 రూపాయలు. సో దాంతోపాటు ఒకవేళ 99,615 కరెక్ట్గా దాటలేకపోయింది అనుకోండి, మీకు ఖచ్చితంగా గోల్డ్ సపోర్ట్ 1 దగ్గరకు వస్తున్నప్పుడు 98,775. ఇవి రికమెండేషన్స్ కానే కావు, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ప్యూర్లీ ఎడ్యుకేషనల్. సో సపోర్ట్ 2 98,338 అండ్ సపోర్ట్ 3 మనం చూసుకుంటే 97,935. సో ఇలాంటి లెవెల్స్ మధ్యలోనే గోల్డ్ ఎక్కువగా మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున. కానీ
ఈ రోజున సాయంత్రం 5 గంటలకు ముహూర్తం ఉంటుంది కదా, సో 5 to 9 మధ్యలో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా యూరోప్లో అంటే లండన్లో బులియన్ మార్కెట్, గోల్డ్ బులియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో 5 గంటలకు సాయంత్రము అక్కడ ఒకవేళ పెద్ద మూవ్మెంట్తో ఓపెన్ అయింది అనుకోండి, మీకు ఇమ్మీడియట్గా అదే ఎఫెక్ట్ ఇండియన్ సూపర్ మార్కెట్ ఏదైతే మనము మార్కెట్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాం కదా, దాని మధ్య చాలా మంది సూపర్ మార్కెట్ అని కూడా అడుగుతున్నారు. సో బేసిక్గా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ కమోడిటీ మార్కెట్స్ అన్నమాట. సో ఈ మార్కెట్లో ఈ రోజున సాయంత్రము ఎంసెక్స్ ఫ్యూచర్స్లో గోల్డ్ ఎలా కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇవ్వబోతుంది అది మనకి సాయంత్రం 5 గంటల తర్వాత తెలుస్తుంది. సో ఈ విషయాలు కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే చార్ట్ రూపంలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఇది మనం చూసుకుంటే ఇది ఇంట్రాడే చార్ట్. ఈ రోజున మన మూవ్మెంట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ ఏదైతే సైడ్ వేస్ మూవ్మెంట్ నిన్న ఉండిందో ఈ సైడ్ వేస్ మూవ్మెంట్ని బ్రేక్ చేయాలి. దాదాపు మనం ఇక్కడ చూసుకుంటే ఈ హై మనం చూసుకుంటే 1,00,000 రూపాయలు, ఈ 1,00,000 రూపాయలు ఇంట్రాడేలో దాటితేనే మీకు గోల్డ్ అనేది ఫ్రెష్ మూవ్మెంటం వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ లో ప్రైస్ చూసుకుంటే 98,861 ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ మీకు 97,000 దాకా ఫాల్ ఉంటుంది. అంటే ఒక 3,000 రూపాయల కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఈ రోజు ఇంట్రాడేలో చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాచ్ చేస్తూ ఉండండి. సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో అలాంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో గోల్డ్కి హెవీ మూమెంటం ఉంటుంది. సో చాలా డేంజరస్ మూమెంటం ఉంటుంది, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలు ఇంకా తగ్గే అవకాశం లేదు, ఇంకా పెరగబోతున్నాయి. ఇది ముదరబోతుంది అనమాట, బాగా ముదురు ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఎవరికి వినట్లేదు. సో ఈ గొడవ మధ్యలో గోల్డ్ ఎక్కువగా అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయంటున్నారు. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి ఇమీడియట్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.